హాయ్ అండి, అమ్మమ్మ వంటలో ఈరోజు సల్ల చారు చేసుకున్నాము. సల్ల బచ్చల కూర చారు. ఇది బచ్చల కూర అండి. ఒక 3 కట్టల బచ్చల కూర మంచి కడి చేసి పెట్టిన. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి అన్నకు, కొత్తిమీర, జీలకర్ర, ఎల్లిపాయ కొంచెం దంచి పెట్టినాం. ఈ పోపు ఎల్లిపాయలు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి, ఈ శనగపిండి కొంచెం చిన్న 2-3 స్పూన్లు ఇదైనా కలిపి పెట్టిన. ఇది ఒక కప్పు పెరుగు వేసుకున్నాం. ఫస్ట్ కప్పు పెరుగు వేసుకున్నాం. ఉల్లాటి పెరుగు అయితే బాగుంటుంది. ఉల్లాటి పెరుగుతో వేసుకున్నాం. జీలకర్ర, ఎల్లిపాయ, దంచిన ఎల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకో. పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, ఇది కరివేపాకు ఇస్తేనే బాగుంటుంది, మసిస్తే బాగుంటుంది. ఇంకా ఇలా బచ్చల కూర, 3 కట్టలు బచ్చల కూర మంచిగా కడి చేసుకున్న బచ్చల కూర హెల్త్కి మంచిది. అన్నిటికీ మంచిదండి. అది కూడా పొయ్యి మీద ఉడిపిస్తేనే అయిపోతుంది. శనగపిండి ఇలా వాష్ చేసుకుంటాం. ఒక 2-3 స్పూన్లు శనగపిండి పొయ్యి మీద ఇంకా మరిగేదాకా కలపాలి. కలుపుకునే కలపాలి, లేకుంటే అంత పెరుగు అంతా ఇట్లా పగిలిపోతుంది. ఇంకా కలుపుతూనే ఉండాలి. మసాలా చూపిస్తాను. చారు మసలిందండి. పెరుగు అన్నీ వేసి పెట్టినా కదా, పెరుగు, బచ్చల కూర, పచ్చిమిరపకాయ అన్నీ వేసి పెట్టినా కదా. ఇప్పుడు ఉప్పు వేసుకున్నామండి. మంచిగా మరిగింది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. సాల్ట్ వేసుకొని కొంచెం పోపు వేసుకుంటే అయిపోతుంది. ఆవాలండి, కొన్ని ఆవాలు వేసిన, కొంచెం జీలకర్ర వేసిన, ఎల్లిపాయలు, ఎల్లిపాయలు కట్ చేసి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. 2 ఎండుమిర్చి, 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి పోపు వేసాను. చల్లచారు అయిపోయిందండి. బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. చల్లచారు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇలా అయినప్పుడు పెరుగు ఇట్లా వేసుకొని, పచ్చడి వేసి, పాలకూర వేసి ఏది వేసుకున్నా బాగుంటుంది. చేసుకొని టేస్ట్ చూసి మాకు కూడా కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. బాయ్ అండి.